ముగ్గురు మీద ఎవరైతే వీళ్ళైతే కొత్తగా స్టార్ట్ చేశారో దొంగతనం చేయడం అనేది, ఎవరైతే రిసీవర్ ఉన్నారో అతని మీద ఒక కేసు ఉంది. ఈ అహ్మతుల్లా బేగ్ అని ఎవరైతే గుడివాడ మన స్క్రాప్ షాప్ ఓనర్ ఉన్నాడో అతని మీద అంతకు ముందు కూడా బంటి మిల్లో కేసు నమోదు చేయడం జరిగింది. అవును, ఇటువంటి ప్రాపర్టీ మోటార్లు కొని ప్రాపర్టీ దాంట్లోనే కేసు నమోదు చేయడం జరిగింది. అంతకుముందు నందివాడ మండలంలో మనకి ఒక 34 మోటార్లు పోయినాయని కంప్లైంట్ రావడం వల్ల ఒక 7 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. చెరువుల మీద రైతుల యొక్క మోటార్లు పోతున్నాయని కంప్లైంట్ రావడం వల్ల ఒక 7 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. ఈరోజు 30 అప్పటి నుంచి మనం కొద్దిగా మఫ్టీలో టీంలో అయ్యి తిప్పడం వల్ల ఈరోజు 30/11/2024 ఈరోజు పుట్టకొండ విలేజ్ లో ఒక కారు అలాగే బైక్ మీద 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం జరిగి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తే మన దగ్గర వాళ్ళు ఇలాగా ఈ దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అదే విధంగా ఈ దొంగతనం చేసిన వస్తువులు గుడివాడ చెందిన స్క్రాప్ షాప్ సంబంధించిన అస్మతుల్లా బేగ్ అనే వ్యక్తికి వీళ్ళు అమ్మడం చేస్తున్నారని చెప్పడం వల్ల మనం వెంటనే త్వరగతిన అక్కడికి వెళ్ళి ఈ 34 మోటార్లు అలాగే ఒక బ్యాటరీ రికవరీ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఈ 3 వ్యక్తులు వచ్చేసి గంట శ్యామ్ ప్రవీణ్ కుమార్, అలాగే గూడపాటి శశికుమార్, అలాగే దారం రాంబాబు, వీళ్ళు 3 కూడా ఇద్దరు దీంట్లో ఎలక్ట్రీషియన్స్ కింద చేస్తున్నారు. అలాగే ఒక అతను డిగ్రీ అయిపోయి ఉన్నాడు. వీళ్ళు 3 కలిపి ఒక కారు, స్విఫ్ట్ డిజైర్ కారు రెంట్కి తీసుకుని అలాగే వీళ్ళ వద్ద ఉన్న బైక్ తో కలిపి ఈ నేరాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ నేరాలు వీళ్ళు ఈ మంత్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఈ నేరాలు చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఎస్ఐ గారు అలాగే సిబ్బంది అక్కడ ఉన్న నైట్ టైం టీంల కింద ఏర్పాటు చేసుకుని తిరగడం వల్ల ఈ దొంగలు అనేది దొరికారు. అలాగే రైతులకు చెప్పేది విజ్ఞప్తి ఏంటంటే, రైతులు ఆ చెరువు గట్ల పైన మనకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగాను, అలాగే అక్కడ ఎవరినైనా నైట్ టైం వాచ్మెన్ ని పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటే మంచిదని భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కేసులో త్వరితగతిన కేసు సాల్వ్ చేసిన ఎస్ఐ గారికి అలాగే వారి సిబ్బందికి దీని సందర్భంగా వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ రికవర్ చేసిన మోటార్లు మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. మొత్తం 3,16,000 రూపాయలు ప్రాపర్టీ పోవడం జరిగింది. అలాగే మొత్తం అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. బైక్ ని కార్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే దాన్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నందివాడ మండలంలో మనకి ఒక 34 మోటార్లు పోయినాయని కంప్లైంట్ రావడం వల్ల ఒక 7 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. చెరువుల మీద రైతుల యొక్క మోటార్లు పోతున్నాయని కంప్లైంట్ రావడం వల్ల ఒక 7 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. ఈరోజు 30 అప్పటి నుంచి మనం కొద్దిగా మఫ్టీలో టీంలో అయ్యి తిప్పడం వల్ల ఈరోజు 30/11/2024 ఈరోజు పుట్టకొండ విలేజ్లో ఒక కారు అలాగే బైక్ మీద 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం జరిగి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తే మన దగ్గర వాళ్ళు ఇలాగా ఈ దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దొంగతనం చేసిన వస్తువులు గుడివాడ చెందిన స్క్రాప్ షాప్ సంబంధించిన అస్మతుల్లా బేగ్ అనే వ్యక్తికి వీళ్ళు అమ్మడం చేస్తున్నారని చెప్పడం వల్ల మనం వెంటనే త్వరగతిన అక్కడికి వెళ్ళి ఈ 34 మోటార్లు అలాగే ఒక బ్యాటరీ రికవరీ చేయడం జరిగింది.
అలాగే దీంట్లో ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చేసి గంట శ్యామ్ ప్రవీణ్ కుమార్, అలాగే గూడపాటి శశికుమార్, అలాగే దారం రాంబాబు. వీళ్ళు ముగ్గురు కూడా ఇద్దరు దీంట్లో ఎలక్ట్రీషియన్స్ కింద చేస్తున్నారు. అలాగే ఒక అతను డిగ్రీ అయిపోయి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కారు, స్విఫ్ట్ డిజైర్ కారు రెంట్కి తీసుకుని, అలాగే వీళ్ళ వద్ద ఉన్న బైక్తో కలిపి ఈ నేరాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ నేరాలు వీళ్ళు ఈ మంత్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఈ నేరాలు చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఎస్ఐ గారు అలాగే సిబ్బంది అక్కడ ఉన్న నైట్ టైం టీంల కింద ఏర్పాటు చేసుకుని తిరగడం వల్ల ఈ దొంగలని దొరికారు. అలాగే రైతులు చెప్పేది విజ్ఞప్తి ఏంటంటే, రైతులు ఆ చెరువు గట్టుల పైన మనకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగాను, అలాగే అక్కడ ఎవరినైనా నైట్ టైం వాచ్మెన్ని పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటే మంచిదని భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కేసులో త్వరితగతిన కేసు సాల్వ్ చేసిన ఎస్ఐ గారికి అలాగే వారి సిబ్బందికి దీని సందర్భంగా వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ రికవర్ చేసిన మోడల్ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. మొత్తం 3,16,000 రూపాయలు ప్రాపర్టీ పోవడం జరిగింది. అలాగే మొత్తం అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు బైక్ కానీ కార్ కానీ మీరు కేసులు